హాయ్ అండి. ఈరోజు మనం సూపర్ టేస్టీ ఈజీ వెజ్ పలావ్ ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసి హోల్ స్పైసెస్ వేయాలి. ఇలా వేసి ఆనియన్స్ వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు నేను మీల్ మేకర్ని యాడ్ చేస్తున్నాను. మీల్ మేకర్ని స్టార్టింగ్లోనే వేసి ఆయిల్లో కొంచెం సేపు వేపడం వల్ల మీల్ మేకర్ ఉడికిన తర్వాత టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు టమాటాలు వేసి మెత్తబడే వరకు వేపండి. కాస్త జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపండి. తర్వాత పుదీనా, మీకు నచ్చిన ఇంట్లో అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని కలపండి. ఇప్పుడు ధనియాల పొడిని వేసి కలపండి. నేను పులావ్లో గరం మసాలా వేయనండి, నాకెందుకో ఇలానే టేస్ట్ నచ్చుతుంది. మీకు కావాలంటే ఈ స్టేజ్లో కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోండి. నేను కడాయిలో నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి 1కి 2 కప్పులు నీళ్లు పోసి ఎక్స్ట్రా 1 కప్పు నీళ్లు పోస్తున్నానండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ అయ్యాక సిమ్లో పెట్టేయండి. ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే ఎంతో రుచికరమైన వెజ్ పలావ్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి మన వెజ్ పలావ్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితోనే. ఒకసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, మళ్ళీ అడుగుతారు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.